నమస్తే. ప్రేమించిన అమ్మాయి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందన్న విషయం తెలిస్తే సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో కొందరు బాధపడతారు, మరికొందరు నిశ్శబ్దంగా తప్పుకుంటారు. కానీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక యువకుడు మాత్రం ఎవ్వరూ ఊహించని పనిచేశాడు. అతను ప్రేమించిన యువతితో కలిసి దిగిన ఫోటోలను పోస్టర్లుగా ముద్రించాడు. ఏకంగా వరుడి గ్రామంలో మొత్తం అతికించాడు. ఈ ఘటన ఇప్పుడు తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరిగింది? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పోలీసులు స్థానికుల సమాచారం ప్రకారం సిద్దిపేట్ జిల్లాకి చెందిన ఓ యువకుడు ఒక యువతిని గత 7 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వారి ప్రేమకు కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో యువతి కుటుంబం ఆమెకు రాజన్న సిరిసిల్లాలోని తుంగంపల్లి మండలానికి చెందిన మరో వ్యక్తితో వివాహం నిశ్చయించారు. ముహూర్తం కూడా ఖరారైంది. ఈ విషయం తెలుసుకున్న ప్రియుడు పెళ్లిని ఎలాగైనా ఆపాలని నిర్ణయించుకున్నాడు. కారులో వరుడు గ్రామానికి వెళ్ళాడు. తాను మరియు యువతి కలిసి దిగిన ఫోటోలను పెద్ద పోస్టర్లుగా ముద్రించాడు. గ్రామంలోని గోడలు, ప్రధాన ప్రాంతాల్లో అతికించేశాడు. ఆ పోస్టర్లను వరుడి ఫోటోలతో పాటు అతని కుటుంబ వివరాలు, ఫోన్ నంబర్ కూడా ముద్రించాడు అనే సమాచారం. పోస్టర్లలో యువకుడు మరో ఆరోపణ కూడా చేశాడు. తమ ప్రేమ విషయం 2 కుటుంబాలు తెలుసని, కట్నం కోసం తన ప్రేయసిని బలవంతంగా మరో వ్యక్తితో పెళ్లి చేస్తున్నారని పేర్కొన్నాడు. తన ప్రేమను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఈ పని చేశాను అని పోస్టర్లో వెల్లడించాడు. అయితే ఈ ఆరోపణపై వరుడి కుటుంబం ఇంకా స్పందించలేదు. యువకుడు పోస్టర్లు అతికించిన దృశ్యాలను సమీప సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఉదయం గ్రామస్తులు పోస్టర్లను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కొద్ది గంటల్లోనే ఈ విషయం గ్రామమంతా వ్యాప్తి చెందింది. తీవ్ర చర్చకు దారితీసింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ వరుడు కుటుంబం నుంచి అధికారిక ఫిర్యాదు వస్తే చట్టపరంగా విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై సమాచారం సేకరిస్తున్నానని వెల్లడించారు. మొత్తానికి ప్రేమ, కుటుంబాల నిర్ణయాలు, వ్యక్తిగత గోప్యత, ఈ 3 అంశాల మధ్య సమతుల్యత ఎంత ముఖ్యమో ఈ ఘటన ఒక్కసారిగా గుర్తుకు చేస్తుంది. అయితే నిజాలు పోలీసుల దర్యాప్తు తర్వాతనే పూర్తిగా బయటపడతాయి. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని పూర్తిగా నిజమని భావించే ముందు అధికారిక వివరాలు కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది.